హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ జ్యూస్ అండి. క్యారెట్ జ్యూస్ ఎంత హెల్దీ అంటే ఇది సింపుల్గా ఎలా రెడీ చేసుకోవచ్చు చూద్దాము. ఒక 10 క్యారెట్లని ఇలా సన్నగా శుభ్రంగా కడిగేసి పై పొట్టు తీసేసి, అంటే చెక్కు తీసేయండి, కొంచెం మురికిగానే ఉంటే పోతుంది. సన్న ముక్కలు కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో ఈ ముక్కలన్నిటినీ వేసేయండి. ఇది పచ్చి జ్యూస్ అండి, ఉడకబెట్టట్లేదు నేను, ఓన్లీ పచ్చి జ్యూస్ మాత్రమే చేస్తున్నాను. ఇది పిల్లలు కూడా చాలా హెల్దీ. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ పట్టేటప్పుడే మీరు ఎన్ని గ్లాసులు మీరు తాగాలనుకుంటున్నారో, నేను ఇప్పుడు ఇది 10 క్యారెట్లకి 4 గ్లాసులు వాటర్ వేసాను నేను. దీన్ని ఇలా పిండేయండి జాలీలో. ఇప్పుడు మనం వడకట్టేది ఉంటుంది కదండి, దాంట్లో ఈ క్యారెట్ గుజ్జు మొత్తం వేసేసి ఇలా రసం అంతా పిండేయండి. గిన్నెలోకి మొత్తం కూడా జ్యూస్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగానే ఎంత మనకి క్యారెట్ మిక్సీ పట్టుకున్నామో మొత్తం కూడా దీంట్లో వేసేయండి. అలాగే కొంచెం మామూలు వాటర్ కూడా తీసుకొని మనం దీన్ని జ్యూస్ని మరికొంత కూడా తీసేయచ్చండి. ఇప్పుడు ఇది ఒక కంప్లీట్గా 4 గ్లాసెస్ జ్యూస్కి ఒక నిమ్మకాయ కట్ చేసి దీంట్లో రసం పిండేయండి. ఈ నిమ్మకాయ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి, పచ్చివాసన రాకుండా ఉండడం కోసం నేను నిమ్మకాయ వాడుతున్నాను. అలాగే కొంతమందికి మామూలుగా ఈ పులుపు ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు ఒక్కటే వేసుకోవచ్చు, కానీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. 4 గ్లాసుల జ్యూస్కి 4 స్పూన్ల షుగర్ వేసాను. ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా ఇలా తాగేసేయచ్చు. ఈ షుగర్ అంతా కరిగే వరకు ఉండండి. ఇప్పుడు నేను దీనివల్ల బెనిఫిట్స్ చెప్తానండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అలాగే చిన్నపిల్లలు కూడా బాగా ఎనర్జీగా ఉంటుందండి. అలాగే మనకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ సమ్మర్లో కూడా చాలా మంచిదండి, డీహైడ్రేషన్ అలాంటివి రాకుండా ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా మీరు అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఈ విధంగా రెడీ చేసుకొని తాగి చూడండి. ఎంతో రుచికరమైన క్యారెట్ జ్యూసు, హెల్దీ జ్యూసు మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.